హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్. సీనియర్ నటీమణి అన్నపూర్ణమ్మ గారికి, గాయని నటి చిన్మయి గారికి మధ్య ఒక సరికొత్త వివాదం సోషల్ మీడియాలో చెలరేగుతూ ఉంది. ఇటీవల అన్నపూర్ణమ్మ గారిని ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో అసలు అర్ధరాత్రి పూట అమ్మాయిలు నడి రోడ్డు మీదకి వెళ్ళాల్సిన పనేంటి, ఇంట్లో కూర్చోక అనే ఒక కామెంట్, అలాగే ఎక్స్పోజింగ్ అనే అంశం కూడా అమ్మాయిల్ని వైపు నెగిటివ్గా చూసే అవకాశాన్ని, అమ్మాయిల్ని చెడుగా భావించే అవకాశాన్ని కల్పిస్తుంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకుంటే సమాజంలో ఎలాంటి సమస్యలు తలెత్తవు అనేది అన్నపూర్ణమ్మ గారి భావన. ఆ ఇంటర్వ్యూ చూసినటువంటి చిన్మయి గారు, అంటే అమ్మాయిలు అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్ళకూడదా, ఇంట్లోనే కూర్చోవాలా, అమ్మాయిలు ఒకవేళ వైద్య రంగంలో ఉంటే లేదా సేవా రంగంలో ఉంటే పగలు మాత్రమే డ్యూటీ చేయాలా, అర్ధరాత్రి పూట డ్యూటీ చేయకూడదా, ఇలా అన్నపూర్ణమ్మ గారి యొక్క కొన్ని మాటల్ని పేర్కొంటూ చిన్మయి గారు తీవ్రంగా స్పందించడం. ఎంత తీవ్రంగా అంటే, ఆవిడ పట్ల అన్నపూర్ణమ్మ గారు అంటే నాకు చాలా అభిమానం, కానీ ఇలాగే అందరూ సమాజం కూడా అనుకుంటే ఈ సమాజంలో ఆడపిల్ల బ్రతకడమే వేస్ట్ అనే ఒక ముక్తాయింపుతో చిన్మయి గారు సోషల్ మీడియాలో స్పందించడం పైన ఇప్పటి వరకు కూడా అన్నపూర్ణమ్మ గారి ఇంటర్వ్యూ చూడని వాళ్ళు కూడా అసలు అన్నపూర్ణమ్మ గారు ఏమన్నారని ఆ వీడియోల్ని వెతికే ప్రయత్నం చేయడం, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రత్యేకమైన కథనాలు చేసి ఆ విషయాన్ని మరింత వ్యాప్తి చేయడం. ఈ విషయంలో ఎవరిది తప్పు అని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇద్దరిది తప్పు కాదు, అలాగని ఇద్దరిది ఒప్పు కాదు. ఉద్దేశపూర్వకంగా అమ్మాయిల్ని టార్గెట్ చేసి అమ్మాయిలు ఇలాగే ఉండాలని చెప్పిన వ్యక్తిత్వం అయితే ఆవిడది కాదు. స్వతహాగా ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో వచ్చిన ఆవిడ, ఆడవాళ్ళపై జరిగే రకరకాల టార్చర్స్ చూసిన ఆవిడ. ఒక గాయనిగా చిన్మయి గారు ఎంత ఫేమస్, కాస్టింగ్ కౌచ్ గురించి కానీ, సినిమాల్లో జరిగే అంశాలపైన కానీ, వ్యక్తిగతంగా తను ఎదుర్కొన్న చెడు సంఘటనల గురించి కానీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతూ, ఎక్కడైనా ఏదైనా అలాంటి అంశాలు జరిగినప్పుడు ముందుగా స్పందిస్తూ సోషల్ కాజ్తో మాట్లాడే చిన్మయి గారికి కూడా అంతే గౌరవం, అభిమానం, ప్రజల్లో ఒక ఆదరణ ఉంది. ఒక సీనియర్ నటీమణిని ఆ విధంగా తూర్పారబట్టడం అనేది ఒక తొందరపాటు చర్యనే నేనైతే భావిస్తున్నాను. ఒక మహిళ ఆత్మస్థైర్యానికి, స్వాభిమానానికి ఇద్దరు ప్రతీకలే. ఓవరాల్గా చెప్పాలంటే ఇద్దరు కూడా సినిమా రంగంలో ఎన్నో ఆటుపోట్లు చూసి అనుభవించి నిలదొక్కున్న వ్యక్తులు. ఈ వివాదాన్ని మీడియా భూతద్దంలో చూసి వివాదాన్ని మరింత ముదిరేలా చేయడం కూడా మంచిది కాదు. ఇది పరస్పరం ఒకరికొకరు మాట్లాడుకుని గొడవపడిన వివాదం కాదు, ఒకరి అభిప్రాయంపై మరొకరు విభేదించిన వివాదంగా దీన్ని చూడాలి. మరో ఆసక్తికరమైన కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.